రాహుల్ గాంధీ నిజమైన అవసరమైన బాధ్యతాయుతమైన పాయింట్ని టచ్ చేశారు. మంచి చేసినప్పుడు మంచి చెప్పాలా, చెడు చేసినప్పుడు చెడు చెప్పాలి. చెడుని మంచిగా, మంచిని చెడుగా చెప్పాల్సిన కర్మ మనకు లేదు. అది చేసుకునేటటువంటి వాళ్ళ నీచత్వాన్ని వదిలేద్దాం. మధ్యప్రదేశ్లో ఒక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం న్యూస్ పేపర్లో పెట్టారు. మధ్యప్రదేశ్లో ఉంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. న్యూస్ పేపర్లో భోజనాలు పెట్టడం ఏంటండి? మధ్యాహ్న భోజనం ఒక ప్లేటు, లేదా ఒకవేళ ప్లేట్లు సాధారణంగా పిల్లలకి వాళ్ళే తెచ్చుకుంటామా, లేకపోతే ప్రభుత్వమే ప్రొవైడ్ చేయడమా చేయాలి, లేదంటే ఓ ఇస్తరాకన్నా పెట్టాలా? అరే ఇవాళ రోజున పేపర్ ప్లేట్లు కూడా వస్తున్నాయి కదా, అట్లాంటిది న్యూస్ పేపర్లో పెట్టారు అంటే ఎంత నిర్లక్ష్యపూరితంగా ఉంది. దాన్ని రాహుల్ గాంధీ ప్రొజెక్ట్ చేస్తూ వీడియో వైరల్ అయింది. దాన్ని నా హృదయం మొక్కలైందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 20 ఏళ్లుగా రాష్ట్రాన్ని వెళ్తున్నారు, పిల్లల ప్లేట్లను దొంగిలిస్తారా అంటూ వాళ్ళ భవిష్యత్తును చిదిమేస్తున్నందుకు మోడీ సిగ్గుపడాలంటూ రాహుల్ గాంధీ మాట్లాడారు. ఇందులో మోడీకి సంబంధం కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం. బట్ అది ఖచ్చితంగా అడగదగినటువంటి అంశం. రాహుల్ గాంధీ అది ప్రస్తావించడం, అది నిలదీయడం చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది తప్పు లేదు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిగ్గుపడాలి.